హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడక దొంగోడొచ్చి నీ ఇంట్లో వాడి బంగారం తోసుకొని పోతంట. ఎవరురా దొంగోడు? నీ ఇంట్లో పడ్డాడు దొంగోడుగా. పేదోని ఇంట్లో పడితే ఏమున్నదిరా? ఈ బంగారం పట్టుకొని నీ ఇంటికి ఓ నేను కావాలన్నాడు నంది ధర్మరాజు. నీ మాట నేనెట్లా నమ్ముతా తండ్రి? రాజుల మాట నీ రంగితులతో సమానం తండ్రి. నీ మాట నేను నమ్మవోను. తప్పకుండా వచ్చి ఆ దొంగోని దొరకబట్టి ఎడమకాలు చెప్పుతోటి చేడు దెబ్బలు ఎంచకేడు దెబ్బలు వాడిని కొడతా బుద్ధి వచ్చేటట్టు. దొంగోని దొరకబట్టి ఎంచి 7 దెబ్బలు నా ఎడమకాలు చెప్పి వీకి ఎంచేడు దెబ్బలు ఎంచకేడు దెబ్బలు కొడతా అంటే లెక్క పెట్టి ఆ దొంగని దొరకబట్టి తప్పకుండా ఆ దొంగ కావాలొస్తావా? ఇలా నైట్లు వస్తా. నా చేతిలో చేయతాను, నీ చేతిలో చేయతాను. నువ్వు భయపడకురా నాయన. ఇంకో బంగారం మొత్తం ఇట్లా పెట్టుకోవాలి. అన్నమూల ధర్మరాజు బాబు అన్నం పట్టుకున్నాడు. గుమ్మడికేత్తు బంగారం పట్టుకొని సంబురాపడతా ఉన్నాడు. రామయ్య చాస్త్రి మీద ఉన్నది ఎవరు? 12 ఏళ్ల పొద్దు దగ్గరికి వచ్చింది. 12 ఏళ్ళే సరేశ్వరుడు సరివరుడు నెత్తి మీద ఉన్నదాట. ఆగో బ్రాహ్మణుడిని చిన్నకాడ ఎన్నిస్తలేడు, ఉన్నకాడ ఉన్నిస్తలేరు. 12 ఏళ్ల పొద్దు అవుతుంది. 12 ఏళ్లకు నిండ వస్తుంది. శనేశ్వరుడు గడగడ గడగడ గాతలు పెట్టిన వరే ధర్మరాజా, నన్ను కొట్టే మొగోని వారా, నీ ఎడమకాలు చెప్పుతోటి ఎంచేడు దెబ్బలు కొడతావు, ఎంచకేడు దెబ్బలు కొడతావారా? నీ అన్నమేమి తిన్నరా, నీ పుణ్యమేమి తిన్నరా ధర్మరాజా? నన్ను నువ్వు కొడతావా? రే నీ అతి గతి ఎత్తుంటదో నీ కర్మము నేను కన్నది కూడా పోతే నా పేరు శనిరాజు కాదని పడబడ పడబడ పళ్ళు కొరికిండు ఆ శనివరుడు. అంత బంగారం తెచ్చిండు, ఇంట్లో పెట్టిండు. పిల్లగళ్ళకు కవలవన్నం పెట్టిండు, అన్నం తిన్నాడు. ఆ పూటకు వాళ్ళు వండుకోనున్నారు. ఇక వాళ్ళ కథ అక్కడ ఉంటది. ఆగో సాయంత్రం పొద్దైతుంది. సాయంత్రం వరకు వడవంటి ధర్మరాజు నేను దొంగని దొరకబడతానని ఆ బ్రాహ్మణైనకు మాట ఇచ్చిన. ఇక దొంగ కావని పోతా దొంగను దొరకబట్టి వాడిని కొరితి కేసి అని ప్రారంభిస్తాను. ఆ ఊళ్ళో దొంగ పడతానా? కొట్లాడితే వాడు నాతోటి కొట్లాడని నిరుపేద వారిని నీతోటి ఏమున్నదని అనదాని మాటరాగానే ఆగో కోపానికి వచ్చి ఆ ధర్మరాజు దొంగ కావలి పోతానా అని నా ఆత్మరాత్రి వేరల్లనయ్యో అయ్యో దొంగ కావాలస్తానని బ్రాహ్మణుని ఇంటికి వస్తున్నాడు ఆ ధర్మరాజు. ఇప్పుడే వెళ్ళిపోయి దొంగను దొరకబట్టి దెబ్బలు కొడతానని బ్రాహ్మణుని ఇంటికి ఆ యొక్క రాజు నంది ధర్మరాజు రాని ఆ శనివరుడు బడబడబడబడ పళ్ళు కొరికిండు. ఒరేయ్ నన్ను దొరకబట్టే మొగోనివా, నీ సంగతే నేను చూస్తా అని దొంగోని వేషం కట్టుకొని బ్రాహ్మణుని ఇంట్లో పుట్టిండు. బ్రాహ్మణుని ఇంట్లో పుట్టిండు. గుమ్మడిగా ఎత్తు బంగారం పట్టుకొని రాజుకు అడ్డం
ఎడవ కాలు చెప్పు వీకి ఎంచేడు దెబ్బలు ఎంచకేడు దెబ్బలు కొట్టి ఆగో వెళ్ళిపోతానంటున్నాడు పళ్ళు కొరకనే నన్ను దెబ్బలు కొట్టే ఓరి అయిన వారు ధర్మరాజు ఓరి ఓరు ధర్మరాజు ధర్మరాజు గుమ్మడికెత్తు బంగారం కొంచెం ఈ బ్రాహ్మయ్య చేతులు పెట్టిండు ఆగో ఏడుపడకుండా సనిరాజు మాయవాయి బడబడబడబడ పళ్ళు కొరికి రే ధర్మరాజా నన్ను కొట్టే మొగోనివైనవా ఏ విట్లకేమైందని నీకు ముందర చూయిస్తా ముసుర్ల పండుగ అరి అరియ కష్టాల పాలు వేసి అగ్ని కాట్టవల నిన్ను గాలబెట్టకపోతే నా పేరు సనిరాజు కాదని బలబల బలబల పన్ను కొట్టి కొరికిండు ఆ శనివరుడు నీ అతిగతి ఏంటో చూడపోతే నా పేరు శనిరాజు కాదని పడపడ పడపడ పన్ను కొరికి ఇంటికి ఉరికొచ్చిండు ఇంటికి ఉరికొచ్చి ఆ యొక్క శనిరాజు ఏమి చేసిండు మరే ధర్మనందన ఇక వస్తున్నారా నీ కష్టము కన్నా తోడు చూస్తా పుట్టు పుట్టు అంటల్ల కల శనిరాజు ఒక్క బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని మరి వాని తోడు భార్యకు భర్త వాయన భర్తకు భార్య వాయన ఆరు పిల్లవాసి వనవాసం లోపల ఆకులను నిలిపియపోతే నా పేరు శనిరాజు కాదని పుట్టు ఒక్క బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని ఆగో ఆ గడియ లోపల ఆగో ధర్మరాజు కచ్చి వేడిగస్తున్నాడు ఆ బ్రాహ్మణయ్యా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా పొద్దుగలబోయేటోడు పొద్దువారి వచ్చేటోడు ఆకలితో గడప దాటి అమ్మాని పిలిచేటోడు నీలమ్మ ఒడిల ఉంటూ పిలుచుకొస్తారా అమ్మాని పిలిచి గడప దాటనంటారా పొద్దుగలబోయేటోడు పొద్దువారి వచ్చేటోడు ఆకలితో గడప దాటి అమ్మాని పిలిచేటోడు నీలమ్మ ఒడిల ఉంటూ పిలుచుకొస్తారా అమ్మాని పిలిచి గడప దాటమంటారా ఎల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా పొత్తి కడుపుల పోసి పొత్తిలల చూసి మురసి ఈ చేతులు ఎలా చేసి రేయంత జోల పాడితే కంటి నిండా కుడుకు తీసినాడు అప్పుడు కంటికే దూరమైనాడు ఇప్పుడు కంటి నిండా కులుకు తీసినాడు అప్పుడు కంటికే దూరమైనాడు ఇప్పుడు
తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కళ్ళకామరమా నా మాట మన్నింపమ్మ నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా ఇంటికి పెద్ద దిక్కు నాకున్న అంజానివే ఎదిగిన కొడుకు అని ఎన్నో కలలు కన్న ఈ నాన్న కలల మీద మన్ను పోతివా ఈ తండ్రి నొదిలి నీవు వెళ్ళిపోతివా ఈ నాన్న కలల మీద మన్ను పోతివా ఈ తండ్రి నొదిలి నీవు వెళ్ళిపోతివా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకామరమా నా మాట మన్నింపమ్మ నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లె పువ్వా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట వర్ణించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మ నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా నీ కళ్ళ ముంగిటే నిన్ను కన్ను మూసిపోతే నా తల కొరివి పెట్టి సాగరం పేరు నీవే తనగన్న తండ్రిలా వెళ్ళిపోతివా కొడుకుకు కొరివి పెట్టే రాత రాస్తివా ననగన్న తండ్రిలా వెళ్ళిపోతివా కొడుకుకు కొరివి పెట్టే రాత రాస్తివా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మ నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లె పువ్వా తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని బంగారమా తల్లి కనకాంబరమా నా మాట వర్ణించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా రోజు